పక్షులకెవ్వడాహారమిచ్చెను అడవి పక్షులకెవ్వడాహారమిచ్చెను మృగజాతికెవ్వడు మేట పెట్టే మన జలాలకు భోజనమివ్వడిపించే చెట్లకెవ్వడు నీళ్లు చేరిపోసి స్త్రీల గర్భంపున శిశువునెవ్వడు పెంచే పనులకెవ్వడు పోసే పలగపాలు మధుపాలకెవ్వడు మకరం సమహరించే పశులకెవ్వడు సగే పచ్చికూని జీవకోట్లను పోషింప నీవే కాని జీవకోట్లను పోషింప నీవే కాని వేరొక దాతలేడయా వెదకి చూడ భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ మోహినివాచ ధన్యోస్మి విప్రమర్యత్వం కృపాలుః సర్వదేషు యశ్రుతం తే ముఖాత్మోజా కాశీ మాహాత్మ్యముత్తమం అధునాహం కృతార్థాస్మి ప్రజాహి ప్రతిబోధితా కృపాలునా విపదితా విముద్రుతా భవసాగరాత్. సభాయే పరమ పవిత్రమైన శ్రీ వాసవి మాత యొక్క దివ్య సన్నిధానం జగద్గురు సార్వభౌముడు అనంత శ్రీ విభూషుడు శృంగగిరి శారదా పీఠాధీశ్వరుడు శ్రీ 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 భారతీతీర్థ మహాసంస్థానం వారు శ్రీ జగద్గురు అనంత శ్రీ విభూషుడు శ్రీ భూషేఖర భారతీ సన్నిధానం వారి యొక్క దివ్య ఆశీస్సులతో అస్మద్ గురువర్యులు బ్రహ్మశ్రీ చంద్రశేఖర శాస్త్రి గారి యొక్క పరిపూర్ణ అనుగ్రహంతో సనాతన ధర్మ ప్రచార సమితి కోరుట్ల వారి యొక్క ఆధ్వర్యంలో ఈశ్వర ఆజ్ఞతో ఈశ్వర ప్రేరణతో సంకల్పించి నిర్విఘ్నంగా నిర్వహింపబడుతున్న జగద్గురు వేదవ్యాస భగవానుడి చేత రచింపబడిన అష్టాదశ మహాపురాణ జ్ఞానయజ్ఞ పరంపరలో ఈశ్వరుడు అనుగ్రహించినటువంటి ఈ సమయంలో ఈశ్వర బలంతో నిర్వహింపబడుతున్నటువంటి మూడవ పురాణంగా నారద మహాపురాణ ప్రవచన సప్తాహ జ్ఞానయజ్ఞంలో నేడు 7వ రోజు. నేడు జ్ఞానయజ్ఞంలో పూర్ణాహుతి రోజు. నేటి ప్రవచనాన్ని ఈశ్వరుడు మనకు అనుగ్రహించుగాక ప్రార్థన చేస్తుంది. వసువాచ శృణుదేవ ప్రవక్ష్యామి తుభ్యం మాహాత్మ్యముత్తమం పురుషోత్తమ నామస్తు క్షేత్రస్య బ్రహ్మణోదితం. ఏకాదశి వ్రత భంగం చేద్దామని వచ్చినటువంటి మోహిని చిట్ట చివరికి రుక్మాంకర మహారాజు గారి యొక్క పురోహితుడైనటువంటి వసు అనే బ్రాహ్మణుడి చేతిలో భస్మం అయిపోయింది. బ్రహ్మాది దేవతంతా కూడా రుక్మాంకరుడి యొక్క ఏకాదశి వ్రతాన్ని భగ్నం చేయించడం కోసం మోహిని సృష్టించి పంపించి అనేకమైన ప్రయత్నాలు చేశారు. మా కోసం పుట్టి మా కోసమే భస్మమైపోయిందని చెప్పి బాధపడ్డాడు బ్రహ్మగారు. పురోహితుడి దగ్గరికి వెళ్ళి ప్రశ్న చేసినాడు, అయ్యా దీంట్లో మోహిని యొక్క తప్పేమీ లేదు, దోషమేమీ లేదు. ఈ రకంగా మీ బ్రాహ్మణ కోప శాపంతో దగ్ధమైపోయింది, భస్మమైపోయింది కదా, ఆమెకు మళ్ళీ ఉత్తమమైనటువంటి స్థితి కలిగేటట్టుగా మీరు అనుగ్రహించండి. బ్రహ్మదేవుడికి శక్తి లేదా? కానీ బ్రహ్మదేవుడు కూడా బ్రాహ్మణ కోపాగ్నికి భయపడుతుంది. ఒకవేళ ఈమెకు కనుక మీరు వారిస్తే బ్రహ్మాది దేవతలారా మిమ్మల్ని కూడా భస్మం చేస్తామన్నాడు ఆయన. విప్రవాక్యం వేదం చదువుకున్నటువంటి శబ్దానికి ఉన్నటువంటి వేదం చదువుకున్నటువంటి వ్యక్తి యొక్క శక్తి అది, వేదానికి ఉన్నటువంటి శక్తి అది. బ్రహ్మదేవుడు పతిని అడిగాడు,
నేను సృష్టించినటువంటి అమ్మాయి కాబట్టి నేనే తండ్రి. బిడ్డ యొక్క దుఃఖాన్ని ఏ తండ్రి కూడా చూసి తట్టుకోలేడు కదా. అందులో నిస్వార్థంగా ఆమె స్వార్థం కూడా లేదు, నేనే ప్రేరణ చేసింది. కాబట్టి ఆమె మళ్ళీ ఆ మోహిని అనేటువంటి ఉత్తమమైన అప్సరశాస్త్రి శరీరం ఏదైతే ఉందో ఆ శరీరం మళ్ళీ వచ్చేటట్టు చేద్దాం. బ్రాహ్మణుడు అన్నాడు, నా కోపం చేత క్షమించి దగ్ధమైపోయి భస్మమైపోయింది కాబట్టి ఇప్పుడు నేనేమి చేయలేను. కానీ ఆమె ఇప్పుడు సూక్ష్మమైన శరీరంలో ఉన్నది, ఆత్మ ఉన్నది, సూక్ష్మ శరీరంలో ఉన్నది. సూక్ష్మ శరీరంలో భూలోకంలో ఏమి అనుభవించడానికి కుదరదు. స్థూల దేహంతో మాత్రమే ఏదైనా అనుభవం. సూక్ష్మ శరీరంలో అనుభవించాలంటే కొన్ని లోకాల్లో మాత్రమే. అందుకోసం ఆయన అన్నాడు, ఈ సూక్ష్మ శరీర ధారణ అయినటువంటి మోహిని నేను చెప్పినట్టుగా ఈ భూమండలంలో ఉండేటువంటి అన్ని పుణ్యక్షేత్రాలు, అన్ని పుణ్యతీర్థాలు కనుక సంచరించినట్టయితే ఆ పుణ్య బలం వల్ల ఈమె చేసినటువంటి అది జ్ఞానంగా చూసినా అజ్ఞానంగా చేసినా ఆ దోషం తొలగింపబడుతుంది. అప్పుడు పునీత అయిన తర్వాత, పవిత్రురాలైన తర్వాత మీరు ఏదంటే అది బలపడండి అనగానే బ్రహ్మదేవుడు తథాస్తు అన్నాడు. బ్రహ్మదేవుడంతా వెళ్ళిపోయినాడు. మోహిని ప్రార్థన చేసింది, అయ్యా భూమండలంలో ఉన్న పుణ్యక్షేత్రాలు పుణ్యతీర్థాలు అన్నీ అంటున్నాను, నేను ఈ మధ్యకాలంలోనే భూమండలానికి వచ్చాను, అందులో రూపాంతరం కోసమే వచ్చాను, ఇంతవరకు పుణ్యక్షేత్రాలు తిరిగింది లేదు, ఆయన తిరుగుదామన్నా వద్దన్నదాని లేదు. కాబట్టి ఏ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, ఏ పుణ్యతీర్థాలు ఉన్నాయి, వాటి గొప్పతనం ఏంటి అని ప్రశ్న చేస్తున్నటువంటి పరంపరలో ఆ పురోహితుడికి మోహినికి జరుగుతున్నటువంటి సంవాదంలో అనేకమైనటువంటి పుణ్యతీర్థాలు పుణ్యక్షేత్రాల యొక్క చర్చ కొనసాగుతున్నది. ఇది ఒక భగవాను శునకాది మహామునులకు వివరిస్తున్నారు. అలాగే వశిష్ఠ మహర్షి మాంధాత్మ అనేటువంటి చక్రవర్తికి ఈ కథాభాగాన్ని వివరిస్తున్నారు. ఆ కథా పరంపరలో నిన్న పరమ పవిత్రమైనటువంటి నది రాజంగా విలసిల్లుతున్నటువంటి గంగ యొక్క వైభవం గురించి మనం మాట్లాడుతున్నాం. అంతేకాదు గంగా తీరంలో అనేకమైనటువంటి పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఆ పుణ్యక్షేత్రాలన్నింటిలో కూడా చాలా విశేషంగా అలవాడుతున్నటువంటి దివ్య ధామం వారణాసి, కాశీ అని చెప్పి ఆ కాశీ మహాత్మ్యాన్ని గురించి కూడా ఆ బ్రాహ్మణుడు పురోహితుడు వివరించి ఉన్నాడు. అయ్యా ఇంకా ఏమైనా పుణ్యక్షేత్రాలు ఉన్నాయా ఆయన సంచరించాల్సినవి. ఇక కథాభాగం మొత్తం కూడా పుణ్యక్షేత్రాల యొక్క చర్చ, పుణ్యతీర్థాల యొక్క చర్చతోటే ఈ పురాణ కథాభాగం సుసంపన్నం కాబోతున్నది. చిట్ట చివరికి యజ్ఞమంతా అయిపోయిన తర్వాత అవభుత స్నానం చేయిస్తారు, చక్ర స్నానం చేయిస్తారు. అలాగే ఈ జ్ఞానయజ్ఞానికి, నారపురాణం అనేటువంటి జ్ఞానయజ్ఞానికి చిట్ట చివరన ఈ తీర్థాలు నదుల గురించి చెప్పడంతో మనందరినీ కూడా అవభుత స్నానం చేస్తున్నారు, వేదం చేస్తారు. ఆ నదికి, ఆ క్షేత్రానికి మనం శక్తి ఉండి వెళ్ళినా వెళ్ళకపోయినా ఆ నది యొక్క మహాత్మ్యాన్ని, ఆ తీర్థం యొక్క మహాత్మ్యాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో వారికి ఆ క్షేత్రం, ఆ తీర్థం సేవించినటువంటి పుణ్యం కలుగుతుంది అని సాక్షాత్తు వేదవ్యాస భగవానుడే వివరించుకున్నారు. అడుగుతున్నది మోహిని, ఇంకా ఎన్నున్నాయి స్వామి పుణ్యక్షేత్రాలు? భారతదేశం మొత్తం కూడా పుణ్యక్షేత్రాలు. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి మట్టికి ఒక మహిమ ఉన్నది, ఒక చరిత్ర ఉన్నది. ఈ దేశంలో ప్రవహించేటువంటి ప్రతి నీటి బొట్టుకు ఒక అద్భుతమైన, అద్వితీయమైన, అలౌకికమైన శక్తి ఉన్నది. లోకంలో ఉండేటువంటి కోరికలను తీర్చడం కాదు, సామాన్యంగా జలం యొక్క లక్షణం దాహాన్ని తీర్చేటువంటి లక్షణం. కానీ భారతదేశంలో ప్రవహిస్తున్నటువంటి నదులలో ఉన్నటువంటి జలం అది సామాన్యమైనటువంటి జలం కాదు, అది పవిత్రమైనటువంటి జలం. లౌకికంగా దాహాన్ని తీర్చడం కాదు, సాంసారికమైనటువంటి తాపత్రయంతో ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక అనేటువంటి
అది భారతదేశంలో ప్రవహిస్తున్నటువంటి నదులు. చెబుతున్నారు, శృణుదేవ ప్రవక్ష్యామి తుభ్యం మాహాత్మ్యోత్తమం పురుషోత్తమనాం వస్తు క్షేత్రస్య బ్రహ్మోదితం. మరో అద్భుతమైనటువంటి క్షేత్రం. ఇంతకుముందు శివ సంబంధమైనటువంటి క్షేత్రం గురించి చెప్పారు. ఇప్పుడు విష్ణు సంబంధమైన అద్భుతమైన క్షేత్రం గురించి మాట్లాడుతున్నారు. పురుషోత్తమ క్షేత్రం. పురుషోత్తమ క్షేత్రం అంటే పూరి. దాన్ని సంస్కృతంలో పురుషోత్తమ క్షేత్రం అంటారు. భారతదేశంలో సముద్ర తీరం, దక్షిణ సముద్ర తీరంలో ఉత్కలం అనేటువంటి తీర్థానికి ఉత్తరం వైపు పరమ రహస్యంగా ఇసుకతో కప్పబడినటువంటి ఒక అద్భుతమైన క్షేత్రం ఉన్నది. ఆ క్షేత్రమే పురుషోత్తమ క్షేత్రం అన్నారు. ఎంత అద్భుతమైనటువంటి క్షేత్రం అంటే సర్వత్ర వాలుకాకీర్ణే పవిత్రం ధర్మకామదం నక్షత్రాణాం యథా సోమః సరసాం సాగరో యథా దశయోజన విస్తీర్ణం క్షేత్రం పరమ దుర్లభం. 10 యోజనాల విస్తీర్ణం కలిగినటువంటి క్షేత్రం అది. రుద్రులలో శంకరునిలాగా, వసువులలో పార్వతునిలాగా, పక్షులలో గరుత్మంతునిలాగా, అశ్వాల్లో ఉచ్చైశ్రవం అనేటువంటి అశ్వంలాగా, సిద్ధులలో కపిల మహర్షిలాగా, అలాగే పుణ్యస్త్రీలలో అరుంధతీదేవిలాగా, ఛందస్సుల్లో గాయత్రిలాగా అలరాలుతున్నటువంటి అద్భుతమైన భూమిపైన జగన్నాథుడి యొక్క క్షేత్రం పురుషోత్తమ క్షేత్రం. బహూవ నృపతి శ్రీమాన్ ఇంద్రద్యుమ్న ఇతి శ్రుతః సత్యవాదీ శుచిర్దక్షః సర్వశస్త్రభృతాంతరః. వాస్తవంగా పురుషోత్తమ క్షేత్రంలో జగన్నాథుడు ఎప్పటి నుంచో ఉన్నాడు. కానీ యమధర్మరాజు గారి కోరిక మేరకు ఆయన గుప్తంగా ఉండిపోయినాడు. యమధర్మరాజు గారు ఒకసారి జగన్నాథుడి దగ్గరికి వచ్చి, స్వామిని దర్శనం చేసిన వాళ్ళంతా నా దగ్గరికి రావడం లేదు, ఎన్ని పాపాలు చేసినా. మరి కర్మ సిద్ధాంతం ప్రకారం పాపం చేసిన వాడికి శిక్ష వేయాలి కదా. నీ నామం చెబితే సమస్తమైన పాపాలు పోతున్నాయి, నీ తీర్థం నీ క్షేత్రంలో అడుగుపెడితేనే పాపాలు పోతున్నాయి అని అడిగితే, ప్రార్థన చేస్తే అప్పుడు జగన్నాథుడు మర్రి చెట్టు కింద, వటవృక్షం కింద ఉన్నటువంటి జగన్నాథుడు, ఇంద్రనీల శరీరధారి ఉన్నటువంటి జగన్నాథుడు తన విగ్రహాన్ని ఇసుకతో నేనే కప్పివేసుకుంటానని చెప్పి సముద్రంలోని ఇసుకతో తన క్షేత్రాన్ని కప్పివేసుకున్నాడట ఒకానొక సందర్భంలో. తర్వాత ఆ ప్రాంతాన్ని ఇంద్రద్యుమ్నుడు మహారాజు గారు పరిపాలిస్తున్నారు. ఆయన గొప్పనైనటువంటి విష్ణు భక్తుడు. అనేకమైనటువంటి యజ్ఞాలు యాగాలను ఎప్పుడూ చేస్తూ ఉండేవాడు. ఆయన మనసులో ఒక కోరిక కలిగింది, ఒక అద్భుతమైనటువంటి క్షేత్రాన్ని, ఒక దేవాలయాన్ని నేను నిర్మాణం చేయాలి అనుకున్నాడు. సంకల్పం చేసినాడు, ఏర్పాటు చేసుకున్నాడు. దేవాలయం నిర్మాణం అయిపోతున్నది. మహారాజు టెన్షన్ పట్టుకున్నది. ఏమిటయ్యా, ఈ ఆలయంలో ఏ రకమైనటువంటి విగ్రహాన్ని పెట్టాలి? అద్భుతంగా ఆలయం ఉన్నది, విగ్రహం ఎట్లాంటిది పెట్టాలి? విగ్రహమే కదా అసలు ప్రాధాన్యం. స్వామి ఉన్నటువంటి స్థానాన్ని గర్భస్థానం అంటాం. గర్భగుడి, గర్భంలోనే ఉంటుంది జీవం. మిగతాదంతా చాలా హంగులతో, ఆహ్లాదంగా, అద్భుతంగా తనకున్న సంపదతో నిర్మాణం చేస్తూ ఉన్నా మనస్సులో ఒక సందేహం పట్టుకున్నది. శిలతో తయారు చేయించాలా, కర్రతో తయారు చేయించాలా, లేదా బంగారంతో తయారు చేయించాలా? దేనితో చేయిస్తే అద్భుతంగా ఉంటుంది అని ఆలోచన చేసుకోలేకపోతున్నాడు. ఎప్పటికీ శాశ్వతంగా, అద్భుతంగా, అద్వితీయంగా కనబడాలి నా స్వామి, ఏ మూర్తి అయితే బాగుంటుంది అని ఆలోచిస్తూ ఉంటే పురోహితులు చెప్తున్నారు, అయ్యా దేవాలయం నిర్మాణం పూర్తి అవుతున్నది, ఇంకా విగ్రహ ప్రతిష్టకు ముహూర్తం కూడా మనం సమీపిస్తూ ఉన్నది, ఎట్లా ఎట్లా ఎట్లా. మహారాజుకేమో ఏం చేయాలో పాల్గొనడం లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయం చెప్తున్నారు. శిలది పెడదాం, అది పెడదాం, ఇది పెడదాం. కానీ మహారాజు గారికి ఇంకా మనసులో ఒకట నిర్ణయించుకోలేకపోతున్నాడు. ఒకరోజు
నిద్రపోయినాడు. నిద్రలో అద్భుతమైన అఖండమైనటువంటి ఒక స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో బంగారు పుష్పం పైన కూర్చొని 8 భుజాల రూపంతో శ్రీమన్నారాయణమూర్తి దర్శనం కలిగింది. మహారాజా, ఎందుకు అంతగా ఆలోచిస్తూ ఉన్నారు? ఇదిగో రేపు ఉదయం సముద్ర తీరంలో ఒక గొడ్డలి పట్టుకుని బయలుదేరి నీకు ఒక అద్భుతమైన మహావృక్షం కనబడుతుంది. ఆ కనబడినటువంటి ఆ మహావృక్షం యొక్క కొమ్మలను ఛేదించి చక్కగా అద్భుతంగా దారుమయమైనటువంటి, దారు అంటే కర్ర, కర్రతో తయారు చేసినటువంటి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోవయ్యా అని బంగారు సింహాసనంలో 8 భుజాలతో కూర్చున్నటువంటి నారాయణమూర్తి వచ్చి ఆ ఇంద్రద్యుమ్న మహారాజు గారికి స్వప్నంలో చెప్పినాడట. సముద్ర తీరంలో ఒక వృక్షం, ఉదయమే గొడ్డలి పట్టుకుని వెళ్ళు బయలుదేరాడు మహారాజు. అనుకున్నట్టుగానే యదత్ర ప్రతిమా రాజం పూజ్యా సనాతని కృత్వా పూర్వాన్నికం కర్మ జగామ సర్వోత్తమః ఆజగ్ముః మహాత్మానో తథా పుణ్యాగ్రజన్మనో. సముద్ర తీరంలో ప్రయాణం చేస్తూ ఉంటే స్వప్నంలో చెప్పినటువంటి మహావృక్షం కనబడ్డది. చిన్న చెట్టు కాదు, ఎన్నో వేల ఏళ్ళ నుంచి పాతకపోయినటువంటి మహావృక్షం అది. ఇంతవరకు తాను రాజ్య పరిపాలన చేస్తున్నా ఇలాంటి వృక్షం ఉన్నటువంటి ఛాయ కానీ, విషయం కానీ, ప్రజల ద్వారా కానీ, తాను స్వయంగా కానీ చూసి ఎదిగి లేదు అని ఆశ్చర్యం కలిగింది. ఇది భగవంతుని యొక్క ప్రేరణే అనుకున్నాడు ఆయన. ఆ వృక్షాన్ని ఒంటరిగా తానే స్వయంగా నడుముకు కండుగా బిగించి నారాయణ నామంతో వృక్షాన్ని ఛేదన చేస్తూ ఉన్నాడు. వృక్ష ఛేదన కూడా ఒక రకంగా మనం చెప్పాలంటే పాపం కిందికే వస్తుంది. భూమిని తవ్వడం కూడా ఒక రకమైన పాపమే. కానీ ఇల్లు కట్టుకోవాలంటే భూమి తవ్వాలి. అందుకే భూమి పూజ చేయడం అంటే అర్థం, అమ్మా నీ ఆజ్ఞతో, తల్లి నీ ఆజ్ఞతో నిన్ను బాధ పెడుతున్నానని తెలుసు. తల్లిని బాధ పెట్టకుండా, తల్లికి నొప్పులు తేకుండా ఏ జీవుడు బయటికి రాలేదు. అలాగే ఓ భూమాత, నా రక్షణ కోసం, నా కుటుంబ పోషణ కోసం నీ ఆజ్ఞతో నేను ఒక ఇల్లు కట్టుకుంటున్నానమ్మా, కట్టుకుందాం అనుకుంటున్నానమ్మా అని చెప్పి భూమి పూజ చేయడంలో ప్రధాన ఉద్దేశం. ఆ అమ్మకి మనం అనుగ్రహం తీసుకోవడం దాంట్లో ప్రధాన ఉద్దేశం. బతకాలంటే, వాస్తవంగా చెప్పాలంటే జీవన విధానంలో కొన్ని తప్పవు. అలాగే ఆయన వృక్షాన్ని నారాయణ నామంతో, అందుకే ఏ పని చేసినా దానికి కొంచెం భగవత్ నామం కలిపినామనుకోండి, ఒకవేళ మనం తెలిసో తెలియకో అది పాపం అనిపించినా అది మన ఎప్పుడు రాదు. భగవత్ నామంతో చేస్తూ, అందుకే ఏ పని చేసినా నామంతో చేయండి. నారాయణ నామంతో ఆ చెట్టును వృక్ష ఛేదన చేస్తూ ఉన్నాడు. కొమ్మలు కింద పడుతూ ఉన్నాయి. ఇంతలో 2 బ్రాహ్మణులు వచ్చారు అక్కడికి. చూస్తూ ఉంటే ఆ ప్రాంతం బ్రాహ్మణులలాగా కూడా కనిపించడం లేదు. అంతేకాదు వాళ్ళ యొక్క తేజస్సు చూస్తూ ఉంటే అద్భుతంగా, అద్వితీయంగా కనబడుతున్నది. భూలోకంలో ఒక సామాన్యమైనటువంటి ఒక బ్రాహ్మణుడికి ఉండేటువంటి తేజస్సులాగా కాదు, ఇంకా అద్వితీయంగా కనబడుతున్నది. వాళ్ళిద్దరినీ చూశాడు ఆయన ఇంద్రద్యుమ్న మహారాజు. ఒక్కడే కష్టపడుతున్నాడు ఆయన. వాళ్ళిద్దరూ, మహారాజా ఒక్కడే కష్టపడుతున్నావా? మహారాజా ఆగవైనా అని చెప్పి ఆ ఇద్దరిలో ఒక అతను, ఇదిగో నువ్వు కొమ్మలు కొట్టినావు కదా, నువ్వేమి బాధపడవు, దేవతా విగ్రహం గురించే కదా నువ్వు ఆలోచిస్తున్నది. ఇదిగో మా వాడికి, నీ చెప్తూ ఉన్నాడు వచ్చిన ఇద్దరిలో, మా వాడికి ఇలాంటి పెట్టిన విద్య, ఎట్లా అంటే అట్లా, ఏ విగ్రహం అంటే ఆ విగ్రహం, దేంతో అంటే దాంతో తయారు చేయించేటువంటి శక్తి కలిగిన వాడు. ఎవరాయన? విశ్వకర్మ వచ్చింది. సాక్షాత్తు నారాయణుడే వచ్చాడు. నారాయణుడు
అంటే దీని అర్థం ఏమిటో తెలుసునా? సంకల్పం చేయడమే మన పని. నేను చేస్తున్నానని సంకల్పం చేస్తే ఆయన పట్టించుకోడు. పరమేశ్వర ఉద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం, స్వామి నీకోసం చేస్తున్నాను, నీదే ఇచ్చిందే చేస్తున్నానంటే ఆయనే ఈ రకంగా వచ్చి తన పని తాను నడిపించుకుంటాడు. నేను చేస్తున్నాననేటువంటి భావం ఉందనుకోండి, ఇక మనమే అంటారు కదా. సాక్షాత్తు భగవంతుడే దిగి వచ్చాడు విశ్వకర్మను వెంట పెట్టుకుని. ద్వారకాపట్నం ఎట్లా నిర్మాణం జరిగింది? ఆ రేపల్లె మొత్తం కూడా పూతన మొదలైనటువంటి రాక్షసులంతా భయపెడుతూ ఉంటే, బాధపడుతూ ఉంటే బృందావనం వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఇచ్చి బృందావనంలో మరి ఊరు షిఫ్ట్ కావాలంటే బాగా ఆలోచించండి. రేపల్లిలో కృష్ణ పరమాత్మ పుట్టగానే అనేక మంది రాక్షసుల యొక్క అఘాయిత్యాలు పెరిగిపోయినాయి. అంతవరకు అసలు రాక్షసుల జాడ లేదా ఊళ్ళో, ఆ పల్లెటూరులో. ఇక పుట్టినప్పటి నుంచి పూతన స్టార్ట్. అందరూ వచ్చి కృష్ణ పరమాత్మ మీదే దాడి. ఊర్లో ఉన్న వాళ్ళంతా సమావేశం పెట్టుకున్నారు, ఊరి మీద ఈ రాక్షసుల దాడి ఏమిటి? ఒక్కొక్కడు వచ్చిన వాళ్ళలా చస్తూ ఉన్నారు, కానీ మనకు భయం అవుతున్నది. బాగా ఆలోచిస్తే ఈ కుటుంబం మీదనే అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఊరు మొత్తం మీద కూడా కాదండి, అఘాయిత్యాలు ఎవరి మీద జరుగుతున్నాయి? కృష్ణయ్య మీదే జరుగుతున్నాయి, ఈ కుటుంబం మీదే జరుగుతున్నాయి. అప్పుడు ఏం చేయాలా? అయ్యా మీరు కాస్త పెట్టే వేడే సర్దుకొని వేరే ఊరు చూసుకోండి, మీ వల్ల మీ కుటుంబం వల్ల మా ఊరికే ప్రమాదాలు వచ్చిపోతున్నాయి అని కదా తీర్మానం చేయాల్సింది ఊరంటే. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసిన? ఈ ప్రాంతంలో మనమంతా ఉంటే అనేకమైనటువంటి బాధలు కలుగుతున్నాయి కాబట్టి ఈ ప్రాంతమే వదిలిపెట్టి వేరే ప్రాంతం చూసుకుందాం. అది రేపల్లే, అది ప్రేమ. ఆ కుటుంబాన్ని వదిలిపెట్టుకోలేదు, ఆ కుటుంబం యొక్క కష్టాన్ని తమ కష్టంగా భావించి ఊరు మొత్తం ఒక రెంట్ హౌస్, ఒక ఇల్లు ఖాళీ చేయాలంటే ఎన్నో తిప్పలు పడాలి. ఊరు ఖాళీ చేసి ఇంకో ఊరిలోకి కొత్తగా ప్రవేశం చేయాలంటే, ఒక ఊరు కట్టుకోవాలంటే పశువులకేంటి మనుషులకేంటి ఎంత వ్యవస్థ ఉంటుంది, సామాన్యమా? ఒక్క కుటుంబం గురించి అంత వ్యవస్థ మొత్తం కూడా బృందావనానికి షిఫ్ట్ అయిపోయిందే. అది నిజమైన ప్రేమ. తన గురించి ఇంత త్యాగం చేసినటువంటి వాళ్ళకి చక్కగా ఎస్టాబ్లిష్ అయినటువంటి ఇళ్ళని వదిలిపెట్టి అక్కడికి వస్తున్నారు నా గురించి. భగవంతుడు ఆలోచించడా? మన గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఆలోచించేవాడు ఒక్కడే. బాగా చెప్పాలంటే రాత్రికి రాత్రి బృందావనంలో రేపల్లెలో ఎట్లా వీళ్ళ ఇళ్ళన్నీ ఉండేవో అవన్నీ ఇళ్ళన్నీ కూడా విశ్వకర్మతోటి తయారు చేయించినారట బృందావనంలో. నా కోసం ఊరు ఖాళీ చేసి వస్తున్నారు. పరమాత్మ గ్రహించడా? పరమాత్మ పట్టించుకోడా? పట్టించుకుంటాడు అనేటువంటి విశ్వాసం ఉంటే హాయిగా ఉంటాడు. ఆ జీవుడు కష్టం వచ్చింది చూసుకుంటాడా? ఉన్నాడుగా. కానీ అయ్యో వచ్చింది నేను ఎట్లా పోవాలి, నేను ఎట్లా? అలాగే పరమాత్మ విశ్వకర్మను వెంట పెట్టుకుని వచ్చి, మహారాజా ఎందుకు కష్టపడతావయ్యా, మన ఇద్దరం ఆయన కూర్చొని మాట్లాడుతున్నాను కదా అని ఇంద్రద్యుమ్న మహారాజును చక్కగా కూర్చోబెట్టుకుని విశ్వకర్మకు, అబ్బాయి మహారాజు అనుకున్నట్టుగా అద్భుతమైనటువంటి శిల్పం విశ్వకర్మ అదృష్టం అనుకున్నాడు. స్వామి నీ యొక్క అద్భుతమైనటువంటి మూర్తిని మలచేటువంటి, చూడండి నిజంగా ఆనందం ఎక్కడ ఉంటుందంటే ఆధ్యాత్మిక విషయాల్లో పాలు పంచుకున్నప్పుడే ఆనందం. ఒక సినిమాకో ఒక లౌకికమైన విషయాల్లో డబ్బు ఖర్చు పెడితే ఆనందం కాదు. కానీ ఏదైనా ఒక జ్ఞాన యజ్ఞానికో ఏదైనా భగవత్ కార్యానికో ఎదిగించింది డబ్బు దాంట్లో పడ్డ ఆ ఆనందం వేరుగా ఉంటుంది. అలాగే విశ్వకర్మ భావన చేసినాడు. స్వామి నాకు అవకాశం ఇచ్చాడు, నాకు కళ ఉన్నది, ఎందరికో బిల్డింగ్లు కట్టించినాను, స్తంభాలు కట్టించినాను. కానీ భగవత్ మూర్తిని మలిచేటువంటి అవకాశం రావడం అనేది అదృష్టంగా భావన చేసినాడు విశ్వకర్మ. ఇద్దరు కలిసి చక్కగా ముచ్చట పెట్టుకుంటున్నారు. ఇంద్రద్యుమ్న మహారాజును భగవంతుడు నారాయణమూర్తి.
విశ్వకర్మ చూస్తూ చూస్తూ ఉండగానే అద్భుతంగా అఖండంగా 3 విగ్రహాలు తయారు చేసి పెట్టేశాడు. మీరు మాట్లాడడం ప్రారంభమైందో లేదో 3 విగ్రహాలు తయారు చేసి పెట్టాడు. స్వామి విగ్రహాలు సిద్ధం అన్నాడు. ఒక్కసారి ఇంద్రద్యుమ్న మహారాజు పక్కకు చూసేసరికి అవి విగ్రహాల సాక్షాత్తు స్వామి వచ్చి కూర్చున్నాడా అన్నట్టుగా. ఆ 3 విగ్రహాల్లో ప్రథమం శుక్లవర్ణాన శారదేవు సమప్రభం సురక్తాక్షం మహాకాయం శటావికటమస్తకం నీలాంబరధరం చోత్రం బలం అద్భుత కుండలం మహాహలధరం దివ్యం మహాముసలధారిణం. మొదటి విగ్రహం ఎవరిది అన్నారు? తెల్లనైనటువంటి వర్ణంతో, ఎర్రని కళ్ళతో, పెద్ద శరీరంతో, నల్లని వస్త్రాన్ని కట్టుకున్నటువంటి రూపం, నాగలి కట్టుకున్నటువంటి రూపం తయారు చేస్తున్నాడు బలరామస్వామి. ఈ విగ్రహం తయారు చేయాలని చెప్పినాడు ఆయన ఇంద్రద్యుమ్న మహారాజు. అంటే భగవత్ సంకల్పమే 3 రూపాలు ఇక్కడ ఉండాలి. మా అన్నగారిది, మా చెల్లెది, మాది అని భగవంతుడే నిర్ణయించుకుని వచ్చి చేయించాడు. అందుకే పురుషోత్తమ క్షేత్రంలో ఉండేటువంటి ఆ విగ్రహానికి అత్యంత విశేషమైనటువంటి ప్రాధాన్యత. స్వామి స్వయంగా ఆశ్చర్యమైనాడు ఇంద్రద్యుమ్న మహారాజు. రెండవ విగ్రహం చూసినాడు. ద్వితీయం కుండలీకాక్షము నీలజీమూత సన్నిభం. ఆ కన్ను చూస్తూ ఉంటే అప్పుడే వికసించినటువంటి కమలాల అంటున్నాయట విగ్రహాలు. కన్ను కుండలీకాక్ష అచ్చుడు తినట్టు కుండలీకాక్షమే కనబడుతున్నది. అంతేకాదు నీలజీమూత సన్నిభము. పురాణాల్లో వర్ణించినారు. చూసిన వాడు చెప్పినాడు ఎట్లా ఉంటాడయ్యా స్వామి అని. ఆ వర్ణన చూసి మనం ఆనందపడుతున్నాం కానీ మనం స్వయంగా చూసినాం. కానీ ఆ విగ్రహం చూస్తే ఇంద్రద్యుమ్న మహారాజు గారికి ఇంతకుముందు నారాయణమూర్తి యొక్క కృష్ణ పరమాత్మ యొక్క విగ్రహం ఎంత చక్కగా ఉండేదో అదే ఆకారం నీలమేఘ శ్యామల కోమల వర్ణ దివ్య సుందర సుస్థితమైనటువంటి భావం అల్లకు కనబడుతున్నది. ప్రత్యక్షీకృతుడు శ్రీవత్స వక్షసము. వక్షస్థంలో అమ్మవారు శ్రీవత్స వక్షసం బ్రాజు పీతవాస సమర్చుతం. పచ్చని పట్టుబట్ట కట్టుకున్నటువంటి స్వామి యొక్క విగ్రహం శంఖ చక్ర గద ఆయుధాలతో విలసిల్లుతున్నటువంటి శ్రీహరి యొక్క కృష్ణ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి రూపం ప్రత్యక్షమైపోయింది అని విగ్రహం కాదు. ఇంకొక మూర్తి చూడగానే స్వర్ణ రత్న సన్నిభమైనటువంటి అమ్మవారి యొక్క విగ్రహం కృష్ణ పరమాత్మ యొక్క అత్యంత ఆప్తమైనటువంటి ప్రియపాత్రులైనటువంటి చెల్లెలు సుభద్ర. సుభద్ర, బలరామ, కృష్ణ పరమాత్మ యొక్క 3 విగ్రహాలు అక్కడ ప్రతిష్ఠితమైపోయినాయి. అప్పుడు ఆశ్చర్యం కలిగింది ఇంద్రద్యుమ్న మహారాజు గారికి. అయ్యా సంతోషమా అంటూ ఉంటే కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి ఇంద్రద్యుమ్న మహారాజు. ఎట్లా 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 అని ఆలోచిస్తూ ఉంటే ఇంత సుందరమైనటువంటి విగ్రహాలు మిమ్మల్ని చూస్తూ ఉంటే మీరు సామాన్యులాగా కనిపించడం లేదే. క్షరంలో విగ్రహాలు తయారు చేయించినటువంటి శక్తి ఇతని దగ్గర ఉన్నది అంటే ఇతడు కూడా సామాన్యుడు కాదు. అయ్యా మీ పాదాలు పట్టుకుంటూ ఉన్నాను, మీరెవరో నాకు అనుగ్రహించండి. నమస్కారం చేసినాడు ఇంద్రద్యుమ్న మహారాజు. అప్పుడు స్వామి తన నిజ రూపంలో ఇంద్రద్యుమ్నుడికి అనుగ్రహించినారట. అది అద్భుతమైన అద్వితీయమైన క్షేత్రం పురుషోత్తమ క్షేత్రం. నిరాహార కురుక్షేత్రే పాదేస్తపే జితేంద్రియోజిత క్రోధ 7 సంవత్సరాలు. కురుక్షేత్రంలో ఆహారం లేకుండా ఒంటి కాలి మీద 7 సంవత్సరాల పాటు చేసేటువంటి పుణ్యం ఎంత గొప్పదో. పూరీ క్షేత్రంలో పురుషోత్తమ క్షేత్రంలో జ్యేష్ఠ మాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి ద్వాదశి తిథి నాడు జగన్నాథుడి యొక్క దర్శనం చేస్తే అంత గొప్పదైనటువంటి పుణ్యం అన్నారు. అంతేకాదు జగన్నాథ స్వామి యొక్క గోపురం, ఆ గోపురంలో ఉండేటువంటి చక్ర దర్శనం చేసిన అద్భుతమైన ఆనందమైనటువంటి పుణ్యం అన్నారు. పురుషోత్తమ క్షేత్రంలో అనేకమైనటువంటి తీర్థాలు ఉన్నాయి. మార్కండేయ మహానుభావుడు తపస్సు చేసినటువంటి ప్రాంతం పురుషోత్తమ క్షేత్రం. మార్కండేయుడు తపస్సు చేసినటువంటి ప్రాంతంలోనే మార్కండేయ హ్రదం, మార్కండేయ తీర్థం ఎప్పటికీ ఉన్నది.
ఉత్తరాభిముఖుడై 3 సార్లు ఆ మార్కండేయ రథంలో ఎవరైతే స్నానం చేస్తాడో త్రాహి మాం భగనేత్రజ్ఞ త్రిపురారే నమోస్తుతే, వాడికి పురుషోత్తముడి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం వల్ల మళ్ళీ జన్మ రాదు అని చెప్పినారు. అంతేకాదు అక్కడే మార్కండేయ స్వామి యొక్క ఆలయం కూడా ఉన్నది అన్నారు. ఆ మార్కండేయుడి యొక్క రథంలో స్నానం చేసి మార్కండేయ దర్శనం చేస్తే దశ అశ్వమేధ యాగ ఫలితాన్ని పొందుతాడు జీవుడు. అలాగే వటవృక్షం, ఏ వృక్షం చేతే విగ్రహాల యొక్క తయారీ జరిగిందో ఆ వటవృక్షం దగ్గరికి వెళ్ళి నారాయణ స్వరూపంగా ఎవరైతే ఆ వృక్షానికి నమస్కారం చేస్తాడో వాడికి పురుషోత్తమ క్షేత్రంలో వర్ణించినటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది అన్నారు. జగన్నాథుని యొక్క దర్శనం, బలభద్ర సుభద్రుల యొక్క దర్శనం, అలాగే ఆ క్షేత్రం 3 ప్రదక్షిణాలు, దేవాలయం 3 ప్రదక్షిణాలు చేస్తే ఇక వాడికి జన్మంటూ లేదు అన్నారు. అలాగే స్వామి అక్కడే నరసింహస్వామి యొక్క దివ్యమైనటువంటి ఆలయం కూడా ఒకటి ఉన్నది అన్నారు. ఆ నరసింహస్వామి యొక్క ఉపాసన చేసి అనేక మంది మునులు అక్కడ దివ్యమైనటువంటి పుణ్యాన్ని సంపాదించుకున్నారన్నారు. ఆ సందర్భంలోనే ఇక్కడ నరసింహస్వామి యొక్క తంత్రం, నరసింహస్వామి యొక్క మంత్రం, నరసింహస్వామి యొక్క నామాలు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. 4 మహాపురాణంలో ఉన్న గొప్పతనం ఏంటంటే పుణ్యక్షేత్రాల గురించి చెప్తున్నారు, పుణ్యతీర్థాల గురించి చెప్తున్నారు, భగవత్ సంబంధమైనటువంటి మంత్రాలు, నామాల గురించి కూడా చెప్పబడ్డాయి. బ్రహ్మాండ పురాణంలో హయగ్రీవ అగస్త్య సంవాద రూపంగా లలితా సహస్రనామం ఉన్నది. 4 మహాపురాణంలో లలితాదేవి యొక్క ప్రత్యేకమైన సహస్రనామం ఉంది. అదే కాదు హనుమంతుడి యొక్క కవచం, హనుమతు మంత్రం, నరసింహస్వామి యొక్క అద్భుతమైనటువంటి మంత్రం, నరసింహస్వామి యొక్క కవచం, కార్తవీర్యార్జునుడి యొక్క దత్తాత్రేయ స్వామి యొక్క ఉపాసనైనటువంటి కార్తవీర్యార్జునుడి యొక్క దివ్యమైనటువంటి మంత్రము, అనేకమైనటువంటి ఉపాసనా సంబంధమైనటువంటి మంత్ర తంత్రాలు కూడా 4వ పురాణంలో చెప్పబడ్డాయి. కానీ సభలో మంత్ర అలాంటి విషయాలు సభాపూర్వకంగా చెప్పకూడదు కాబట్టి నియమం ప్రకారం అనేకమైనటువంటి విషయాలు 4వ పురాణంలో చెప్పబడ్డాయి. అంతేకాదు జ్యోతిషాస్త్ర సంబంధమైనటువంటి విషయాలు, నక్షత్రాలు, రాశులు, తిథులు, వీటికి సంబంధించినటువంటి అతి దేవతలు, యోగాలు, రాజయోగాలు, వీటికి సంబంధించినటువంటి చర్చ, వీటికి సంబంధించినటువంటి జ్ఞానం కూడా మనం 4వ పురాణం చదివితే కొంతలో కొంత తెలుసుకోవచ్చు. అంటే విస్తృతంగా లేదు ఇక్కడ జ్యోతిషాస్త్రం. జ్యోతిషాస్త్రానికి సంబంధించి విస్తృతమైన జ్ఞానం మిగతా పురాణాల్లో కూడా చెప్పబడి ఉన్నది. ప్రత్యేకంగా అగ్ని పురాణంలో అయితే ఇక మొత్తం అది శాస్త్రమే, అక్కడ కథే ఉండదు. మనం అష్టాదశ మహాపురాణాలు చెప్పుకోవడానికి వినడానికి సిద్ధపడ్డాం, కానీ కొన్ని పురాణాల్లో కథాభాగం తక్కువగా ఉంటుంది. కొన్ని పురాణాల్లో మొత్తం తీస్తే మొత్తం శాస్త్రమే. దేవాలయం కొలతలు ఎంత ఉండాలి, దేవాలయంలో ఉండే స్తంభాల కొలతలు ఎంత ఉండాలి, విగ్రహం ఎంత హైట్లో ఉండాలి, ఏ విగ్రహం ఉండాలి, ఇంత చర్చంతా కూడా కొన్ని పురాణాల్లో నిక్షిప్తమై ఉన్నది పురాణ విజ్ఞానంలో. కాబట్టి శాస్త్ర సంబంధమైనటువంటి విషయాలన్నీ కూడా గురువులను సేవ చేసి వారి ముఖంగా, వారి ఉపదేశంగా ప్రత్యేకంగా మనం తెలుసుకోవాల్సిన అంశాలే, కానీ సభాముఖంగా అన్ని విషయాలు, అన్ని జ్ఞాన విషయాలు మనం తెలుసుకోవడానికి వీలు లేదు. అది శాస్త్ర మర్యాద కాదు. అందుకోసమే ఇక్కడ క్షేత్రాల గురించి, తీర్థాల గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. అద్భుతమైనటువంటి పురుషోత్తమ క్షేత్రం జగన్నాథుని యొక్క దివ్య ధామం గురించి చెప్తూ ఉన్నారు. ఇక్కడ స్వామి దర్శనమే కాదు, సముద్ర స్నానం కూడా అత్యంత విశేషమైనది అన్నారు. ఎవరైతే ఇక్కడ సముద్ర స్నానం చేసి స్వామి దర్శనం చేస్తారో తీరే చాభ్యచ్చ విధివతు నారాయణమనామయం స్నాత్వేవ సాగరే సమ్యక్ తస్మిన్ క్షేత్రవరే శుభే. ఎవరైతే ఇక్కడ సముద్ర స్నానం చేసి జగన్నాథుని యొక్క దివ్యమైనటువంటి దర్శనం చేస్తారో వారికి 21 తరాల వరకు అద్భుతమైన అఖండమైనటువంటి వైకుంఠ పదం లభిస్తుంది అన్నారు. అంతేకాదు 100 అశ్వమేధ యాగాలు చక్కగా చేసినటువంటి ఫలితం ఈ కార్యం వల్ల కలుగుతుంది అన్నారు.
ఇక్కడ సముద్రంలో సముద్ర స్నానం ఇక్కడ ఎందుకు గొప్పది అంటే దాదాపుగా 99 కోట్ల తీర్థాలు 99 కోట్ల తీర్థాలు ఈ సముద్రంలో కలుస్తూ ఉన్నాయి. అందుకే సముద్ర స్నానం ఎందుకు గొప్పది అంటే అనేకమైనటువంటి పుణ్యనదులు అనేకమైనటువంటి పుణ్య తీర్థాలు ఉన్న సరస్సులు నదుల్లో కలుస్తున్నాయి, నదులన్నీ సముద్రంలో కలుస్తున్నాయి. అందుకే ఒక్క సముద్ర స్నానం చేస్తే సమస్తమైన పుణ్యతీర్థాల స్నానం సమస్తమైన పుణ్య నదుల స్నానం చేసినటువంటి ఫలితం కలుగుతుంది. అందులో క్షేత్ర సంబంధమైనటువంటి సముద్రం, కొన్ని బీచ్ల కోసం వెళ్తూ ఉంటారు, ఆ స్నానాల గురించి కాదు మనం మాట్లాడేది. క్షేత్ర సంబంధంగా ఉండేటువంటి అనేక మంది పుణ్య పురుషులు పుణ్యాత్ములు సంచరించినటువంటి మహాత్ములు తపస్సు చేసినటువంటి సంబంధంగా ఉండేటువంటి తీర్థాలు తీరాలు ఏవైతే ఉంటాయో అవి చాలా విశేషమైనటువంటివి. అందులో కూడా వాటిని సేవించడానికి కొన్ని పుణ్య కాలాలు, అంటే ప్రతిరోజు మనం కుదరకుండా కొన్ని పుణ్యమైనటువంటి సమయాలు అవి చెప్పడంతో ఆ పుణ్య సమయాలైనా మనం సద్వినియోగం చేసుకుంటామనే ఉద్దేశంతో ఇక్కడ చెప్తున్నారు. 99 కోట్ల తీర్థాలు ఉన్నాయట ఆ సముద్రంలో. ఆ సముద్ర స్నానం ఎవరైతే చేస్తారో వారు 99 కోట్ల తీర్థాల్లో స్నానం చేసినట్టే అన్నారు. ఈ సముద్రానికే లవణ సముద్రం అని పేరు, క్షార సముద్రం అని పేరు. ఎందుకు ఈ సముద్రానికి ఆ పేరు వచ్చింది అన్నారు, దానికో చరిత్ర ఉన్నదన్నారు. పూర్వం రాధాకృష్ణుడు ఇద్దరు కూడా చక్కగా ఆనందంగా విహరిస్తూ ఉంటే ఈ సముద్రుడు అంటే 7 ఉన్నారు కదా సముద్ర రాజు, వీళ్ళు 7 కూడా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దర్శనం కోసం బయలుదేరారు. అప్పుడు రాధాకృష్ణుడు ఏకాంతంగా ఉన్నారని చెప్పి మిగతా వాళ్ళంతా కూడా బయట వేచి ఉందామంటే ఈ యొక్క సముద్రుడు కాస్త స్వామి దర్శనం ఎట్లాగైనా మనం చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు అనేటువంటి ఉద్దేశంగా లోపలికి వెళ్ళిపోయినాడు. అప్పుడు రాధమ్మకి కోపం వచ్చి ఆ సముద్రుడిని శపించింది, నీకు క్షారత్వమే కలుగుగాక, నీ సముద్రం మొత్తం కూడా క్షారమయమైపోగాక అని శపించిందట. అలా రాధాదేవి యొక్క శాపవశాత్తు ఆ సముద్రం లవణ సముద్రంగా మారిపోయింది అన్నాడు. ఆయన బాధపడుతూ ఉంటే అబ్బాయి బాధపడకు, సరే రాధమ్మ ఏదో కోపంతో శపించింది కానీ నేను హారమిస్తున్నాను రా, అంతేగా తల్లి కొడితే తండ్రిని పుచ్చగిస్తాడు, తండ్రి కొడితే తల్లి పుచ్చగిస్తుంది, ఇద్దరు కొడితే వాడు ఎక్కడికి పోవాలి. అందుకోసమే మనకి ఇద్దరు ఉన్నారు తల్లిదండ్రులు, జగత పితరవు ఉంది పార్వతీ పరమేశ్వరుడు. కాబట్టి ఒకరి దగ్గర కొట్టినారని ఇంకోని పట్టుకోవచ్చు. అలాగే కృష్ణ పరమాత్మ దగ్గర తీసి బాధపడుతున్న ఆయన, నీ సముద్ర తీరంలో నేనే వచ్చి ఉంటాను రా స్వయంగా అని చెప్పి ఆ క్షార సముద్రుడికి లవణ సముద్రుడికి వరమిచ్చి ఉన్నాడు స్వామి. అందుకే ఆ సముద్ర తీరం జగన్నాథ క్షేత్రం, పురుషోత్తమ క్షేత్రం అద్వితీయం, అద్భుతం అన్నారు. అలాంటి దివ్యమైనటువంటి క్షేత్రాన్ని ఎవరైతే చక్కగా సేవ చేస్తారో వారికి ఇక జన్మంటూ ఉండదమ్మా చెబుతున్నారు. ఎవరు? బ్రాహ్మణోత్తముడు పురోహితుడు మోహినీదేవికి. ఏవం గృహస్థాశ్రమ సంస్థితస్య తీర్థే గతి పూర్వతరే నిషిద్ధా ప్రజాగే తీర్థయాత్రాయాం పితృమాతృవియోగతః కచానాగమనం కుర్యాత్ వృథాన వికచో భవేత్. ఇంకో అద్భుతమైనటువంటి పుణ్యక్షేత్రం పుణ్యతీర్థం ప్రయాగ క్షేత్రం. గంగా, యమున, సరస్వతి 3 పుణ్యనదుల యొక్క సంగమ స్థానం త్రివేణి. 3 నదుల సంగమ స్థానంలో విరాజిల్లుతున్నటువంటి ప్రయాగ. పూర్వము బ్రహ్మ మొదలైనటువంటి దేవతలంతా మొట్టమొదటిసారి భూలోకానికి వచ్చి ఈ భూలోకంలో మనం ఎక్కడైనా యజ్ఞం చేసి శ్రీ మహావిష్ణువును అర్చన చేద్దామని చెప్పి ఆలోచించి ఎన్నుకున్నటువంటి క్షేత్రం, ఎన్నుకున్నటువంటి ప్రాంతం, చేసినటువంటి యాగ స్థలం ప్రయాగ. మొట్టమొదటి దేవతలంతా యాగం చేసినటువంటి సుదీర్ఘకాలం యాగం చేసి దేవతలు శక్తివంతులైనటువంటి క్షేత్రం కాబట్టి దానికి ప్రయాగ అని పేరు. 3 నదుల యొక్క దివ్యమైనటువంటి స్థానం ప్రయాగ క్షేత్రం గురించి చెప్పుకున్నారు. ఇక్కడ కూడా ప్రయాగ తీర్థంలో అన్ని తీర్థాల యొక్క రాజు ఎవరైనా ఉన్నారా అంటే ప్రయాగ తీర్థరాజు అని పేరు ప్రయాగ.
నదులలో రాశిగా చెప్పబడుతున్నది గంగ. తీర్థాల్లో అంటే 3 సంగమాలు జరిగినాయి కదా, ఇట్లాంటి తీర్థాల్లో రాశిగా చెప్పబడుతున్నది ప్రయాగ. ఈ ప్రయాగ తీర్థంలో యాత్రకు వచ్చిన వాళ్ళు తల్లిదండ్రులు ఉన్నట్లయితే కేశాలను వపనం చేసుకోకూడదు, నిష్కారణంగా వపనం చేసుకోకూడదు. తల్లిదండ్రులు దూరమైన వారు మాత్రమే ఈ తీర్థంలో కూడా వపనం చేసుకోవాలి, అంటే వెంట్రుకలు తీసుకోవాలి అన్నారు. ఈ తీర్థంలో ఉపవసించిన 10 రెట్లు గొప్పనైనటువంటి ప్రయాగ స్నానం చేసినటువంటి ఫలితాన్ని ఒక్క ఉపవాసం ద్వారా జీవుడు పొందుతాడు అని చెప్పి ప్రయాగ యొక్క అద్భుతమైనటువంటి తీర్థం గురించి మాట్లాడినారు. అలాగే మరొక అద్భుతమైనటువంటి క్షేత్రం గురించి మాట్లాడుతున్నారు గోకర్ణం. గోకర్ణ క్షేత్రం పూర్వం రావణాసుడు ఈశ్వరుడు యొక్క ఆత్మలింగాన్ని తీసుకువెళ్దామని ప్రయత్నం చేసి చిట్ట చివరికి విఫలుడై స్వామి యొక్క ఆత్మశక్తిని భూలోకంలో నిక్షిప్తం చేయబడినటువంటి క్షేత్రం గోకర్ణ క్షేత్రం. ఒకనొక మారు సముద్రుడు గోకర్ణ క్షేత్రాన్ని ముంచివేసినాడు. గోకర్ణ క్షేత్రం మునిగిపోయింది. మునులంతా కూడా ప్రార్థన చేసినారు సముద్రుడిని, వినలేని ఆయన కొంచెం అహంభావంతో. అప్పుడు అదే తీరంలో తపస్సు చేసుకుంటున్నటువంటి పరశురాముని ప్రార్థన చేసినారు. అప్పటికే ఆయన ఆయుధాన్ని వదిలిపెట్టినవాడు. స్వామి, గోకర్ణ క్షేత్రం సముద్రం చేత ఆవరింపబడ్డది అంటే అప్పుడు పరశురాముడు సముద్రుడి పైన కోపించి, ఒకవేళ మళ్ళీ నువ్వు గోకర్ణ క్షేత్రాన్ని కనుక పునరుద్ధరణ చేయకుంటే మళ్ళీ నేను ఆయుధం పట్టాల్సి వస్తుంది, జాగ్రత్త, ప్రతిజ్ఞ కూడా భంగం చేసుకుంటానని కోపిస్తే అప్పుడు సముద్రుడు మళ్ళీ గోకర్ణ క్షేత్రాన్ని మళ్ళీ బయటికి తెప్పించినాడు. అలా అద్భుతంగా అఖండంగా లోకానికి అందింపబడ్డటువంటి క్షేత్రం పరశురాముడి వల్ల మరోమారు ప్రకటితమైనటువంటి క్షేత్రం గోకర్ణ క్షేత్రం. ఇంకో అద్భుతమైనటువంటి క్షేత్రం గురించి మాట్లాడుతున్నారు. గంగాద్వారస్య, గంగాద్వారం హరిద్వార్. భగీరథుని యొక్క తపస్సు వల్ల మొట్టమొదలు దేవలోకంలో ఉండేటువంటి గంగ భూమి పైన వచ్చినటువంటి ద్వారం. అనేక కొండల్లోంచి తీసుకొని వస్తూ వస్తూ అక్కడ ద్వారం లాగా భూమి మీద ప్రవాహం వచ్చింది, అది గంగాద్వారం అన్నారు. పూర్వం సతీదేవి దేహ త్యాగం చేసినటువంటి ప్రాంతం గంగాద్వారం అన్నారు. ఇక్కడే దక్షిణం వైపు కనఖన అనేటువంటి ఒక తీర్థం ఉన్నది. ఇక్కడ ఎవరైతే 3 రాత్రులు ఉపవసించి చక్కగా స్నానం జపం చేస్తారో వాళ్ళకి యమధర్మరాజు యొక్క దర్శనం కానీ వైతరణి నది అనేది వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో చూడరు అన్నారు. ఇక్కడే ఉంది కనకల తీర్థం అనేది. గురువు కుంభరాశిలో, రవి మేషరాశిలో ఉన్నటువంటి సమయంలో స్నానం చేస్తే వాడు అపర సూర్యులాగా ఈ లోకంలో కూడా అత్యంత తేజవంతులై విరాజిల్లుతూ ఉంటాడు. సంక్రాంతి రోజు కానీ, యుగాది రోజు కానీ, అమావాస్య రోజు కానీ హరిద్వార తీరంలో ఎవడైతే దానం చేస్తాడో అక్షయమైనటువంటి దాన ఫలం కలుగుతుంది అన్నారు. అంతేకాదు హరిద్వార్ స్మరణ హరిస్మరణే అన్నారు. అంతిమ కాలంలో హరిద్వార్ అని స్మరించినా కానీ వాడికి అత్యంత పుణ్యమైనటువంటి విశేషమైనటువంటి జన్మ కలుగుతుంది అన్నారు. ఇక్కడ 3 రాత్రులు 3 కాలాల్లో 3 సార్లు హరిద్వార్ తీరంలో ఎవరైతే గంగా సహస్రనామ పారాయణం చేస్తారో వారికి ఖచ్చితంగా సంతానం కలుగుతుంది. అంత గొప్పనైనటువంటి క్షేత్రం హరిద్వార్ గంగా ద్వారంగా చెప్పబడ్డది. మరొక అద్భుతమైనటువంటి పుణ్యక్షేత్రం గురించి మాట్లాడుతున్నారు. పూర్వం ధర్ముడు మూర్తి అనేటువంటి పుణ్య దంపతులకి సంతానంగా వచ్చి లోకంలో తపో ధర్మాన్ని నిలబెట్టినటువంటి నరనారాయణ తపస్సు చేసినటువంటి ప్రాంతం బదరికా క్షేత్రం. బదరి జగద్గురు వేదవ్యాస భగవానుడు కూడా బదరికా క్షేత్రంలోనే తన ఆశ్రమాన్ని నిర్మాణం చేసుకుని ఉన్నారు. శమ్యాప్రాసని ఆశ్రమం బదరి అత్యంత అఖండ విశేషమైనటువంటి తపోభూమి, అనుష్ఠాన భూమి బదరి క్షేత్రం. ఇక్కడ ఉండేటువంటి తీర్థాలన్నీ చాలా అద్భుతమైన క్షేత్రం, అద్భుతమైనటువంటి. ఇక్కడ 5 శిలలు ఉన్నాయి, ప్రత్యేకంగా ఉన్నాయి, ప్రత్యేకత కలిగినటువంటి శిలలు. ఒకటి నారదీ శిల అని పేరు. నారదీ శిల నారదుడు తపస్సు చేసినటువంటి కొండ లేదా శిల. అలాగే వైనతేయ శిల గరుత్మంతుడు తపస్సు చేసినటువంటి శిల.
వారాహి శిల హిరణ్యాక్షుడి యొక్క సంహారం జరిగినటువంటి ప్రాంతం అది. నారసింహి శిల, ఈ నారసింహి శిల అనేది నీటి మధ్యలో నరసింహస్వామి ఆకృతిలో కూడా కనబడుతుంది అన్నారు. ఇంకొకటి నరనారాయణ శిల, నరుడు నారాయణుడు ఇద్దరు కూడా తపస్సు చేసినటువంటి శిల, అది నరనారాయణ శిల. ఈ పంచశిలలు బద్రీ క్షేత్రంలో అత్యంత విశేషమైనటువంటి దర్శనీయమైనటువంటి స్థలాలుగా చెప్పబడుతున్నాయి. అంతేకాదు దేవతలు వైశాఖ మాసం దాకా తమ తమ లోకాల్లో తమ తమ స్థానాలని వదిలిపెట్టి బద్రీ క్షేత్రంలో వచ్చి వెళ్ళిపోతారట, ఉండి వెళ్ళిపోతారట. మరలా కార్తీక మాసంలో బద్రీ క్షేత్రానికి వస్తారు దేవతలు ఉన్నారు. అంటే దేవతలు కూడా తమ దివ్య శక్తిని అనుష్ఠానాన్ని చేసుకోవడానికి భూలోకానికి వచ్చి వెళ్ళి ఫలితాన్ని పొందేటువంటి క్షేత్రం ఏదైనా ఉందా అంటే అది బద్రీ క్షేత్రం అన్నారు. అంతేకాదు బద్రీ క్షేత్రంలో కూడా బదర్యాం విష్ణు నైవేద్యం సిద్ధమాత్రం చ భక్షితం శోధయే దేహకం వాహం దీతాదివతాంచ. బద్రీ క్షేత్రంలో చిటికెడు విష్ణు నైవేద్యం దొరికిన స్వామికి నివేదన చేసినటువంటి పదార్థం నైవేద్యం. అలా స్వామికి నివేదన చేసినటువంటి పదార్థం చిటికెడు ప్రసాదం దొరికినా అది గొప్ప అదృష్టంగానే భావన చేయాలి అని. హయగ్రీవ తీర్థం, అలాగే జైమింగళ అనేటువంటి మహర్షి తపస్సు చేసినటువంటి తీర్థం. బాగా చెప్పాలంటే బద్రీ క్షేత్రం అకాల మృత్యు దోషాలన్నింటినీ కూడా నాశనం చేసేటువంటి క్షేత్రం బద్రీ క్షేత్రం. ఇంకొక అద్భుతమైనటువంటి క్షేత్రం గురించి మాట్లాడుతున్నారు, కామోద అనేటువంటి క్షేత్రం. ఇక్కడే అమృతమదనంలో సాగరం నుంచి లక్ష్మీదేవి వారుని కామోద వర అనేటువంటి పుణ్యస్త్రీలు ఇక్కడికి వచ్చినారు. హరిద్వార్ పైన 10 యోజనాల దూరంలో ఉన్నటువంటి తీర్థం ఇది. హరిద్వార్ పైన 10 యోజనాల దూరం, 10 యోజనాలు అంటే దాదాపు 12 కిలోమీటర్లు, అంటే దాదాపు 120 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి తీర్థం ఇది కామోద అనేటువంటి తీర్థం అన్నారు. ఇంకొక అద్భుతమైనటువంటి క్షేత్రం గురించి మాట్లాడుతున్నారు. ఇది తూర్పు సముద్ర తీరంలో ఉన్నది. తూర్పు సముద్ర తీరం అంటే ప్రస్తుతం చెప్పాలంటే బంగ్లాదేశ్ వారిగల్ అనేటువంటి జిల్లాలో ఉన్నటువంటి క్షేత్రం యొక్క గొప్పతనం కామాక్ష అనేటువంటి. కామాఖ్య వేరు, కామాక్ష వేరు. ఈ దేవి రూపం చాలా భయంకరంగా ఉండేటువంటి రూపం అన్నారు. అయినా భయపడాల్సినటువంటి, అంటే చూస్తే భయంగా ఉంటుంది కానీ అంత భయంకరమైనటువంటి రూపం కాదు. ఇక్కడ గొప్పతనం ఏమిటి అన్నారు, నవనాథుల్లో ఒక సిద్ధనాథుడు మత్స్యేంద్రనాథుడు. మత్స్యేంద్రనాథుడు ఇప్పటికీ కూడా ఆ క్షేత్రంలో ఆ అమ్మ యొక్క అర్చన చేస్తూ చిరంజీవిగా ఉన్నారు అని చెప్తూ ఉన్నారు. ఎవరి మత్స్యేంద్రనాథుడు ఉన్నారు, హఠయోగంలో ఇప్పటికీ కనబడకుండా ఉన్నారు. కలియుగం మొదటి పాదం ఎవరికి కనబడడు, 2-3 పాదాలలో తన శక్తితోటి లేచప్రాయమై విదేశీ సంస్కృతి సంప్రదాయాలు వస్తూ ఉంటే అప్పుడు బయటకు వస్తాయట మళ్ళీ ధర్మాన్ని నిలబెట్టడం కోసం. ఇక్కడ ఈ క్షేత్రంలో 1 సంవత్సర కాలం పాటు ధ్యానం చేస్తే ఖచ్చితంగా అమ్మవారు స్వప్న సాక్షాత్కారం ఇస్తుంది, కోరిక తీరుస్తుంది అని. మత్స్యేంద్రుడు తపస్సు చేస్తున్న ప్రాంతం మత్స్యేంద్రనాథుడు. మత్స్యేంద్రనాథుడు ఎవరు ఉన్నారు, ఇతడు ఒక బ్రాహ్మణ పుత్రుడు. వాస్తవంగా పుట్టినటువంటి నక్షత్రం గండయుక్తమైనటువంటి నక్షత్రం. దానివల్ల తల్లిదండ్రులు బాధపడతారు, కుటుంబానికి బాధ అని ఎవరో చెప్పినారట. ఆ గండయుక్త నక్షత్రంలో పిల్లవాడు పుట్టినారని చెప్పి భయంతో ఆ పిల్లవాడిని తీసుకువెళ్ళి సముద్రంలో కూడా వేసినాడు ఆ తండ్రి. ఇట్లాంటి కొడుకు ఉండడం ఎందుకు, ఒక చాప మింగితే శివుడు పార్వతికి సముద్ర తీరంలో కూడా చక్కగా ద్వాదశాక్షరి మంత్రాన్ని ఉపదేశం చేస్తూ అనేకమైన తత్వచర్చ జరుగుతున్నప్పుడు ఒక చేప ఒక్కసారి సముద్రంలోంచి బయటకు వస్తే ఆ గర్భంలోంచి బయటకు వచ్చిన వాడు మత్స్యేంద్రనాథుడు. శివుడి యొక్క అనుగ్రహంతో ఇప్పటికీ అదే ప్రాంతంలో హఠయోగంలో, యోగశాస్త్రంలో హఠయోగం అద్భుతమైనటువంటి ప్రక్రియ. ఆ హఠయోగంతో ఇప్పటికీ కూడా ఉపాసన చేస్తున్నటువంటి క్షేత్రం అది. ఆ తర్వాత ఇంకో క్షేత్రం గురించి మాట్లాడుతున్నారు, పుష్కర క్షేత్రం. ఇక్కడే శివదూతి పేరుతో అమ్మవారు రక్షకురాలిగా కనబడుతున్నది. అంతేకాదు ఇక్కడ 3 సరస్సులు ఉన్నాయి. ఈ 3 సరస్సులో జ్యేష్ఠ సరస్సు, మధ్య సరస్సు, కనిష్ట సరస్సుని 3 సరస్సులు ఉన్నాయి. కార్తీక పౌర్ణమి, కృత్తికా నక్షత్రం
జ్యేష్ఠ సరస్సులు ఒకట అంటే ఆకాశ తీర్థం అని పేరు దాంట్లో స్నానం చేయడం అత్యంత విశేషమైనది. అలాగే కార్తీక పౌర్ణమి అప్పుడప్పుడు కృత్తికా నక్షత్రంతో కాకుండా భరణి నక్షత్రంతో కూడా వస్తూ ఉంటుంది. భరణి నక్షత్రంతో వచ్చినటువంటి కాలంలో మధ్యమ పుష్కరిలో స్నానం అత్యంత విశేషమైనదన్నారు. కార్తీక పౌర్ణమి అప్పుడప్పుడు తిథి దాటిపోయి కృత్తిక దాటిపోయి రోహిణిలో వచ్చినట్టయితే ఆ కాలం కనిష్ట పుష్కరిలో స్నానం అత్యంత విశేషమైనదన్నారు. మొత్తానికి కార్తీక పౌర్ణమి పుష్కర స్నానం అత్యంత విశేషమైనటువంటిది ఫలితం అన్నారు. అంతేకాదు సూర్య గురు సమాగమం, చంద్రుడు శని కలిసినటువంటి రోజు, కుజుడు చంద్రుడు కలిసినటువంటి యోగం, విశాఖ నక్షత్రంలో సూర్యుడు ఉన్నటువంటి కాలం, కృత్తికా నక్షత్రంలో చంద్రుడు ఉన్నటువంటి కాలం, జ్యేష్ఠ మాసం పుష్కర క్షేత్ర దర్శనానికి పుష్కర సేవ చేయడానికి అత్యంత విశేషమన్నారు. ఇంకొక అద్భుతమైన క్షేత్రం గౌతమ మహర్షి తపస్సు చేసినటువంటి జ్యోతిర్లింగ క్షేత్రం త్రయంబకేశ్వర్ నాసికా క్షేత్రం. ఇక్కడ గౌతముడు తపస్సు చేసి మళ్ళీ గంగను భూమిపైకి దించాడు గోదావరిగా. ఈ విశేషమైనటువంటి క్షేత్రం కాబట్టి ఇక్కడ ఎవరు తపస్సు చేసినా వారికి అఖండమైనటువంటి జ్ఞానం కలుగుతుంది అని చెప్పి ఈ రకంగా త్రయంబక క్షేత్రానికి అద్భుతమైనటువంటి ఫలితాన్ని చూపిస్తూ ఉన్నారు. ఇంకో అద్భుతమైనటువంటి క్షేత్రం సేతుబంధేతు రామేశ్వరం సేతుబంధం ధనుష్కోటి అనేకమైనటువంటి తీర్థాలతో అలరాడుతున్నటువంటి క్షేత్రము తీర్థము. అనేక తీర్థాలున్న ఈ సముద్రం ఉన్నది. సాక్షాత్తు రామచంద్రమూర్తి వారి చేత ప్రతిష్ఠితమైనటువంటి ఈశ్వరున్నాడు. రామేశ్వర క్షేత్రం అత్యంత పుణ్యస్థలం, అత్యంత సేవనీయ స్థలం. ఆ తర్వాత ఇంకో అద్భుతమైనటువంటి క్షేత్రం గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. లక్ష్మణాచలం, అక్కడే సమీపంలో లక్ష్మణాచలం అని చెప్పి ఒక కొండ ఉన్నది. లక్ష్మణుడు తపస్సు చేసి వైకుంఠానికి వెళ్ళినటువంటి కొండ. లక్ష్మణుడు ఎందుకు తపస్సు చేయాల్సి వచ్చింది? లక్ష్మణుడిని రామచంద్రమూర్తి వారు గెలగొట్టారు అయోధ్య నుంచి. కారణం ఏమిటి అన్నారు? సీతమ్మ యొక్క రావణాసుడి యొక్క సంహారం అయిపోయి సీతమ్మను తెచ్చుకున్నాడు, అయోధ్యలో పరిపాలన చేస్తున్నాడు. తర్వాత ఒక వ్యక్తి మాట ప్రకారం ఆయన వదిలిపెట్టినాడు. ఆ కథంతా మనందరికీ తెలుసు. రాముడు ఒంటరిగా ఉన్నాడు. ఆ సమయంలో దూర్వాస మహర్షి రామచంద్రమూర్తి వారిని కలుద్దామని వచ్చారు. లక్ష్మణుడు ఉన్నాడు. ఉంటే రామవారితో అన్నాడు, మనం ఏకాంతంగా కొంచెం చర్చించాలని వచ్చాను నేను, కాబట్టి ఎవరు లోపల ఉండడానికి వీలు లేదు, ఎవరు లోపలికి రావడానికి వీలు లేదు. లక్ష్మణుడు కాపలాకాయగా ఎవరిని లోపలికి రానివ్వకుండా అంటే ఆ చర్చ జరుగుతున్నటువంటి సమయంలో లక్ష్మణుడే రావాల్సి వచ్చింది. దానితో చెప్పిన మాట వినలేదు కాబట్టి నీకు బహిష్కార శిక్ష విధిస్తున్నాను అని చెప్పి పంపించేసినాడు. కారణం ఏంటంటే అవతారం పరిపూర్ణం చేసుకోవాలని ఆలోచనతో ఉన్నాడు కాబట్టి ఒక్కొక్క పాత్ర వియోగం జరిగిందంటే ఇక్కడ ఆయన ఈ కొండ దగ్గరికి వచ్చి తపస్సు చేసి ఏకాఏకి వైకుంఠానికి వెళ్ళిపోయినాడు. రామావతారంలో రాముడు సాక్షాత్తు వైకుంఠానికి అయోధ్యలో ఉన్నటువంటి ప్రజలందరినీ తీసుకుని పోయినాడు ఆయన. అయోధ్య నుంచే వైకుంఠం. కానీ లక్ష్మణుడు వెళ్ళిపోయింది ఈ అచలం, ఈ కొండ దగ్గర నుంచి వైకుంఠానికి వెళ్ళిపోయినాడు కాబట్టి ఈ కొండకి లక్ష్మణాచలం అని చెప్పి అద్భుతమైనటువంటి పేరు ఉన్నది అన్నారు. అలా రామేశ్వరం ఇలా క్షేత్రాల గురించి మాట్లాడుతూ ఇంకో అద్భుతమైనటువంటి క్షేత్రం గురించి మాట్లాడుతున్నారు. బృందావనం స్వామి లీలలన్నీ జరిగినటువంటి దివ్య ధామం బృందావనం. మధుర బృందావనం మొత్తం కలిసే వేరువేరుగా పేర్లు చెప్పుకుంటూ ఉన్నా రెండు కలిసి ఉన్నటువంటి దివ్య ధామం. యమునా తీరం బృందాదేవి తపస్సు చేసింది నారాయణుని పొందుదామని. ఆ తపోభూమి బృందావనంగా మారినటువంటి ఆ క్షేత్రాన్నే స్వామి కృష్ణావతారంలో తన విహారానికి చక్కగా నిర్ణయించుకున్నాడు. బృందావనంలో రాధాకృష్ణుల యొక్క లీల చూద్దామని చెప్పి ఒకానొక మారు నారదుడు వచ్చాడు. నారదుడు ఏంటి? పరమేశ్వరుడు వచ్చాడు రాధాకృష్ణుల లీల చూద్దామని. వాస్తవం చెప్పాలంటే ఒక కృష్ణ పరమాత్మ మాత్రమే పురుషుడు, మిగతా అంతా స్త్రీ. బృందావనంలో లీల చూడాలన్నా లీలలో పాల్గొనాలన్నా కానీ ఈ విషయం తెలియక
బృందావన ప్రవేశం చేసి నారదుడు స్త్రీగా మారిపోయినాడు, శివుడు కూడా స్త్రీగా మారిపోయినాడు. తర్వాత బృందావన సమీపంలో ఉండేటువంటి ఒక తీర్థం, ఆ తీర్థంలో ఒకట పుష్ప సరస్సు అని, ఆ సరస్సులో కూడా మళ్ళీ స్నానం చేసి మళ్ళీ నారదుడు అలాగే శివుడు ఇద్దరు కూడా తమ తమ రూపాల్లో వెళ్ళిపోయినారన్నారు. అంటే బృందావనం రాధాకృష్ణులకు ఎంత ప్రీతిపాత్రమైనటువంటిదో ఈ కథ ద్వారా తెలుస్తున్నది. ఇలా అనేకమైనటువంటి పుణ్యక్షేత్రాలు, పుణ్యతీర్థాల గురించి చెబుతూ వసు అన్నాడు, అమ్మా నీకు అన్ని క్షేత్రాలు అన్ని తీర్థాల గురించి చక్కగా వివరించి ఉన్నాను. ఇక అన్ని క్షేత్రాల యొక్క దర్శనం, అన్ని తీర్థాల యొక్క దర్శనం నువ్వు స్వయంగా చేయవలసింది అని చెప్పి ఆ బ్రాహ్మణుడు బ్రహ్మలోకానికి వెళ్ళాడు. అయ్యా మీరు చెప్పినట్టుగానే ఆ అమ్మాయికి అన్ని క్షేత్రాలు అన్ని తీర్థాల యొక్క వివరణ చేసినాను అనగానే బ్రహ్మగారు అన్నారు, నా గురించి నువ్వు కూడా కష్టపడ్డావు కాబట్టి నీకు వరం ఇద్దామనుకుంటున్నాను, ఏ వరం కావాలయ్యా అన్నాడు పురోహితులతో. ఆయన అన్నాడు, స్వామి మీరు వరం ఇద్దామనుకుంటే నాకు బృందావనంలో నివాసం శాశ్వతంగా ఉండేటట్టు వరం ఇవ్వండి, అంతకంటే దివ్యమైనటువంటి ధామం నాకు కనిపించడం లేదని చెప్పి ఆ వసమైనటువంటి ఆ బ్రాహ్మణుడు బ్రహ్మగారు వరంతోటి బృందావనంలో ఉండిపోయినాడు. ఇక మోహినీదేవి చక్కగా ఆ పురోహితుడు చెప్పినట్టుగా అన్ని పుణ్యక్షేత్రాలు అన్ని పుణ్యతీర్థాలు తిరుగుతూ చివరికి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళింది. తండ్రి ఇప్పుడు నేను పరమ పవిత్రురాలు అయిపోయినాను, కానీ నా మనస్సులో ఒకట ఆ ఏకాదశి వ్రతభంగం చేసినటువంటి ఆ బాధ మాత్రం ఉన్నది. కాబట్టి ఏ ఏకాదశి తిథిని నేను భంగం చేసినానో ఆ ఏకాదశికి సమీపంలోనే నా స్థానం ఉండేటట్టుగా నాకు వరం. అప్పుడు అన్నారు, ఏకాదశి విష్ణు తిథి దశమి నీకు నీ యొక్క తిథిగా చెప్పబడుతూ ఉన్నది. దానివల్ల ఇంకొక ప్రయోజనం చెప్పినారు, ఏకాదశి ఉపవాసం ఉండేటప్పుడు దశమితో కూడినటువంటి ఏకాదశి పనికిరాలని చెప్పి శాస్త్రం చెప్తున్నది కదా, అలా దశమితో ఉన్నటువంటి ఏకాదశి ఎవరైనా ఉపవాసం ఉంటే ఆ ఫలితం నీకు కలుగుతుంది అని చెప్పి, భూలోకంలో నువ్వు ఉండాలనుకుంటే యమునా నది స్థానంగా నీకు స్థానాన్ని కల్పిస్తున్నానని చెప్పి బ్రహ్మదేవుడు మోహినికి ఆ రకంగా ఉద్ధరణ చేసినాడు. ఈ రకంగా ఏకాదశి యొక్క గొప్పతనాన్ని, ఏకాదశి యొక్క ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తద్వారా లోకానికి మనందరికీ కూడా అనేకమైన పుణ్యక్షేత్రాలు పుణ్యతీర్థాల యొక్క గొప్పతనాన్ని జగద్గురు వేదవ్యాస భగవానుడు ఈ నారద మహాపురాణం ద్వారా మనందరికీ కూడా పరిచయం చేయించారు. వాటి యొక్క ప్రాశస్త్యాన్ని మనం వెళ్ళలేకుండా ఉన్న ప్రాశస్త్యం విన్నా అంత గొప్ప ఫలితం కలుగుతుందని చెప్పి సాక్షాత్తు వేదవ్యాస భగవానుడే మనకి నారద మహాపురాణం ద్వారా వివరించుకున్నారు. అలాంటి అద్భుతమైన పంచవింశతి సహస్ర 25,000 శ్లోకాలతో కూడినటువంటి నారద మహాపురాణం 2 భాగాలుగా ఉంది. మొదటి భాగంలో నారదుడు శ్రోత, సనక సనందనాలు వర్తలు. రెండవ భాగం అంతా వశిష్ఠవారు వక్త, మాంధాతృ చక్రవర్తి శ్రోత. ఈ రకంగా మొత్తానికి ఈ మొత్తం కథ అంతా కూడా శౌనకాది మహాములకి శుక్ల వారు చెప్పడం, తద్వారా మనగోటి వారికి భాగ్యం కలగడం. ఈరోజు అత్యంత విశేషమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి పుణ్యతిథి. ఏ నారాయణుడు ఈ సమస్తమైనటువంటి వేదరాశిని లోకానికి దాని యొక్క రహస్యాలను, దాని యొక్క స్వారస్యాలను అందించి ఒక చక్కనైనటువంటి ధర్మ మార్గంలో నడిపించాలనేటువంటి అద్భుతమైన అద్వితీయమైన కర్మతో తానే స్వయంగా వేదవ్యాసుడిగా వచ్చి సమస్తమైన వేద విజ్ఞానాన్ని పురాణాలుగా మనకు అందించి ఉన్నారో అలాంటి వేదవ్యాస భగవాను యొక్క పుణ్యతిథి నాడు వేదవ్యాస భగవానుడి చేత రచింపబడినటువంటి పురాణాన్ని మనం వినడం, చెప్పుకోవడం, ఇది ఒక పూర్వజన్మ సుకృతం, భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ఒక మహాభాగ్యం, ఒక అదృష్టంగానే భావన చేస్తూ ఇలాంటి అదృష్టం మనకు కల్పించినటువంటి సనాతన ధర్మ ప్రచార సమితి కోరుకుల వారికి ఈ అష్టాదశ మహాపురాణ జ్ఞానయజ్ఞం ఏదైతే సంకల్పం చేసి ఉన్నారో 3 పురాణాలు అయిపోయినాయి, ఇంకా 15 పురాణాలు. కాబట్టి ఆ 15 పురాణాలు చక్కగా నిర్విఘ్నంగా విజయవంతంగా నిర్వహించేటువంటి శక్తి ఆ ఈశ్వరుడు ఆ కమిటీకి, ఆ సభ్యులకి సహకరిస్తున్నటువంటి మీ అందరికీ
ఇచ్చుగాక అని చెప్పి నారద మహాపురాణ జ్ఞానైన సుసంపన్న సున్నాంతులు ఆశీర్వదిస్తూ ఎవరైతే ఈ నారద మహాపురాణాన్ని చక్కగా భక్తిగా శ్రద్ధతో శ్రవణం చేస్తారో మొదటి రోజు కొంత ఫలశ్రుతి చెప్పుకొని ఉన్నా అయినా చివరిగా కూడా చెబుతూ ఉన్నారు వేదవ్యాస వారు. నారదీయం పురాణం తు లక్షణై దశవిర్యుతం యశృణోతి నరో భక్త్యా సగచ్చేత్ వైష్ణవం పరం ధర్మార్థకామమోక్షానాం చతుర్ధాం కారణం పరం సర్వేషాం చ పురాణానాం ఇదం బీజం సనాతనం. నారద మహాపురాణాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ఎవరైతే చక్కగా శ్రవణం చేస్తారో వారికి దశవిర్యుతం యశృణోతి వైష్ణవం పరం గచ్చతే, ఖచ్చితంగా విష్ణు స్థానం మరణానంతరం వారికి ఖచ్చితంగా కలుగుతుంది అని చెప్పి వేదవ్యాస భగవానుడు చక్కగా వివరిస్తున్నారు. వారి జీవన ప్రయాణంలో లౌకికమైనటువంటి విషయాల్లో ఏదైనా లక్ష్యం, లౌకికమైనటువంటి ఏదైనా కోరిక ఉంటే ఆ కోరికలు తీరడమే కాకుండా వైకుంఠ పదవి కూడా వారికి కలుగుతుంది అని చెబుతూ ఈ నారద మహాపురాణాన్ని చక్కగా నిర్వహించినటువంటి మీ అందరికీ కూడా ఈశ్వరుడి యొక్క ఆశీస్సులు ఉండుగాక. ప్రత్యేకంగా వారి ప్రత్యేకంగా ఈ నారద పురాణాన్ని కూరుకొని ఉండడం వారికి కూడా శ్రేయస్సు కలుగాక. సనాతన సమితి వారికి ఇంకా ఇతోమైనటువంటి శ్రేయస్సు కలుగాక. ఆరోగ్యమైనటువంటి మీ అందరికీ కూడా ఆ ఈశ్వరుడు కోరినటువంటి కోరికలు తీర్చి కుటుంబ సౌఖ్యంతో పాటు సమాజ శ్రేయస్సు, దేశ సౌభాగ్యం విరాజించాలని ఆకాంక్షిస్తూ ఆశిస్తూ ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మనీషాః బ్రాహ్మణేభ్యః శుభమస్తు. ఒకసారి అందరూ చెప్పండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ పుణ్యం జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సనాతన ధర్మ ప్రచార సమితి తలపెట్టిన అష్టాదశ మహాపురాణ ప్రవచన జ్ఞాన యజ్ఞంలో భాగంగా ముచ్చటగా 3వ అనుగ్రహ భాషణాన్ని శ్రీ నారద మహాపురాణం ద్వారా ఈరోజే ఇప్పుడే పరిసమాప్తి గావించినటువంటి గురువు గారికి మనందరి పక్షాన కృతజ్ఞతాభివందనాలు, గురు పౌర్ణమి సాష్టాంగ ప్రణామాలు తెలియజేసుకుంటూ మరి ప్రతిసారి అంటాం ఒక ముగింపు మరొక ఆరంభానికి నాంది. అట్లా ఈరోజు ఇక్కడ ముగించారు. రేపు సాక్షాత్ నైమిషారణ్యంలో రేపు ఈ సమయానికి గురువు గారు నైమిషారణ్యంలో ఉంటారు. అందుకే మనం తొందరగా పంపించాల్సిన అవసరం ఉంది. కార్యక్రమానికి సహకరిస్తారని ఆశిస్తూ అదేవిధంగా మనం ఇక్కడ ముగింపు మన అష్టాదశ మహాపురాణ జ్ఞాన యజ్ఞంలో భాగంగా 3వ ముగింపు సందర్భంగా 4వ పురాణం ఎప్పుడు, దాని తేదీలు, ఏ పురాణం అనేటువంటిది సభాముఖంగా గురువు గారిని ప్రకటించాల్సిందిగా కోరుతున్నాను. తదుపరి పురాణం మార్గశిర మాసం. మాసాన మార్గశీర్షోకం అన్నట్టుగా మార్గశిర బహుళ చవితి సంకష్టహర చతుర్థి ఆంగ్లమానం ప్రకారం డిసెంబర్ 8 నుంచి 14 అప్పుడు శుక్రమౌఢ్యం కొనసాగుతుంది. ముహూర్తాలు ఏమి లేవు. మళ్ళీ 16 నుంచి ధనుర్మాసం కూడా ప్రారంభం కాబోతుంది. 14 నాడు మనది సుసంపన్నం. ఈశ్వర ఆజ్ఞతో, ఈశ్వర ప్రేరణతో మనం చెప్పుకోబోయే తదుపరి పురాణం విష్ణు పురాణం.
డిసెంబర్ 8 సోమవారం నుండి 14 మార్గశిర మాసం తెలుగు కాలమానం ప్రకారం, ఇంగ్లీష్ కాలమానం ప్రకారం ఈ 2025 సంవత్సర ముగింపు డిసెంబర్ నెలలో డిసెంబర్ 8 సోమవారం నుంచి 14 ఆదివారం వరకు 4వ అనుగ్రహంగా గురువుగారు మనకు అనుగ్రహించబోయేటువంటిది శ్రీ విష్ణు మహాపురాణం. మార్గశిర మాసంలో వచ్చింది కాబట్టి నిజంగా మనందరం ధన్యులు. అప్పుడు మార్గడి వేడుకలు కూడా జరుగుతూ ఉంటాయి. అద్భుతం. ఈ సందర్భంగా వారికి మరోసారి మనందరి పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు మన కార్యక్రమానికి ఆత్మీయ అతిథిగా విచ్చేసినటువంటి పట్టణ పురోహితులు, మన ఈ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయ ప్రధాన అర్చకులు కాలపు రామకృష్ణ శర్మ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నా. వారికి సమితి పక్షాన గురువు గారి చేతుల మీదుగా వస్త్ర సన్మానం చేయవలసిందిగా కోరుతూ ఈ ప్రాంత వాళ్ళందరికీ ఒక జంట కనిపించింది పోయిన నెలలో బ్రహ్మాండంగా. రామయ్య గారు వెంబడ రాజు ఉంటాడు, మూడు రాజు, వీరిద్దరు కనిపించింది బ్రహ్మాండంగా. ఎందుకు అయిన అమ్మవారి పునఃప్రతిష్ఠ నిజంగా నా భూతో నా భవిష్యత్తు అన్నట్టుగా అంగరంగ వైభవంగా సశాస్త్రీయంగా 40 మంది వేద బ్రాహ్మణులతోని చతుర్వేద పారాయణంతో సహా శతచండి ఎంత చెప్పుకున్నా తప్పలే. నిజంగా 5 రోజులు నిజంగా మహాభాగ్యంగా సాక్షాత్ శంకర భగవాన్ స్వరూపులు జగద్గురు హంపి పీఠాధీశ్వరుడు విద్యారణ్య భారతి స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో 5 రోజుల కార్యక్రమాన్ని, మహాకుంభాభిషేకాన్ని, అమ్మవారి ఆలయ పునఃప్రతిష్ఠాన్ని వైభవపేతంగా వేదిక మీద రండి చెప్తున్నా మీ గురించే. వీరిద్దరూ కలిసి అద్భుతంగా నిజంగా అసలు ఆ కార్యక్రమాన్ని ఏ రోజు ఆ రోజు ఎంతో అద్భుతంగా ఇదే వేదిక మీద చేశారు. ఈ సందర్భంగా సనాతన ధర్మ ప్రచార సమితి పక్షాన మోడు రాజు గారికి కూడా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఎందుకంటే మన బ్యానర్ మన సంస్థ సనాతన ధర్మ ప్రచారం అద్భుతంగా వాళ్ళు ఇదే లెవెల్లో చేయడం జరిగింది. అందుకోసం వారిని సభాముఖంగా సనాతన ధర్మ ప్రచార సమితి పక్షాన సన్మానించుకుంటున్నాం. అదే పరంపరలో భాగంగా నూతనంగా ఈరోజే సభ్యత్వం, శాశ్వత సభ్యత్వం స్వీకరించినటువంటి వాషెట్టి కిషన్ బకులా దంపతుల గారి వేదిక మీదకి వచ్చి స్వామివారి చేతుల మీదుగా సన్మాన ప్రసాదాన్ని స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం. వాషెట్టి కిషన్ బకులా దంపతులు ఈరోజు వారు శాశ్వత సభ్యత్వం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ సభా వేదిక ద్వారా ఈసారి జరిగినటువంటి 3వ ప్రయత్నంలో ఒక అద్భుతమైనటువంటి ఘట్టం ఇప్పుడు మనం చూసుకోబోతున్నాం. కోట్ల యూనియన్ బ్యాంక్, ఆంధ్ర బ్యాంక్ ఒకప్పుడు యూనియన్ బ్యాంకులో విలీనమైంది. యూనియన్ బ్యాంక్ మేనేజర్ గారు ఆదిత్య గారు సరడి, యూనియన్ బ్యాంక్ మేనేజర్ ఆదిత్య దంపతులు మేడం కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా నాగులమ్మ దేవాలయ అర్చకులు బ్రహ్మనగర్ శంకర శర్మ గారిని వేదిక మీదకి వచ్చి సమితి పక్షాన స్వామివారి చేతుల మీదుగా వస్త్ర సన్మానాన్ని స్వీకరించాల్సిందిగా కోరుతున్నా. శంకర శర్మ గారు మొదట రండి. మేనేజర్ గారిని ఆహ్వానించారు. అద్భుత ఘట్టం ఆవిష్కరమైంది. మేనేజర్ వేదిక మీద సన్మానం స్వీకరిస్తే అద్భుత ఘట్టం ఎట్లవుతుందని అనుమానం అందుకే మౌనం ఉంటారు. నిజంగానే అద్భుత ఘట్టం ఆవిష్కరణ కాబోతుంది. అంతకంటే ముందు
యూనియన్ బ్యాంక్ మేనేజర్ ఆదిత్య దంపతులను సన్మానించాల్సిందిగా గురువు గారిని కోరుతున్నా. ఇక్కడ అద్భుత ఘట్టం ఏంటంటే మన సనాతన ధర్మ ప్రచార సమితి పక్షాన ఈరోజు 5 లక్షల రూపాయలను ఫిక్స్ చేయడం జరిగింది. ఆ బాండ్ ఇప్పుడు మేనేజర్ గారు గురువు గారి చేతుల మీద మనకు అందజేస్తారు. గోపాలకృష్ణ భగవానికి, గోపాలకృష్ణ భగవానికి. ఇది ఒక అద్భుతమైనటువంటి ఘట్టంగా ఎందుకు చెప్పుకున్నామంటే 3 పురాణాలు ముగిసిన ఇంకా మనకు 15 పురాణాలు జరగాల్సి ఉంది. ఇది ఒక ధైర్యం, మనకు ఇది ఒక బలం. ఇప్పుడు మనం 5 లక్షలు అయితే రెడీ ఉన్నాయి. అవసరమైతే గురువు గారికి ఇచ్చేటువంటి సంభావన అయితే రెడీ ఉంది. ఏ శక్తికి నువ్వు నైమిషానంగా తయారు చేసిన అయిపోతుంది అనేటువంటి ఒక ధైర్యం మాకు కలిగింది. ఇప్పుడు అది మీ అందరి సహకారం. ఒకసారి గట్టిగా చెప్పండి. ఈ సందర్భంగా సనాతన ధర్మ ప్రచార సమితి అధ్యక్షులు మంచాల జగన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. జై శ్రీరామ్. కొద్దిగా 2 నిమిషాలు సమయం తీసుకుంటా. ఎందుకంటే ఈ సనాతన ధర్మ ప్రచార సమితి ఆవిర్భావం మరి దాని గురించి కూడా కొద్దిగా మీకు చెప్పాల్సి ఉంది. మరి 1999లో ఇప్పుడు సుమారు 20